ఆరాధించడానికి దేవా సమాధానం పరుచుకొని నీ బిడ్డలు నేను తండ్రి నేనా నీ పాటల ద్వారా నీ వాక్యం ద్వారా విని తండ్రి నీ బిడ్డలు నేనా పిడచెవి పెట్టుకున్నప్పుడు నా పువ్వా త్వరగా వచ్చి మందిరంలో తండ్రి నిన్ను స్తుతించడానికి నిన్ను గణపరచడానికి నీ వాక్య సందేశాన్ని విని నీ దాసుని ద్వారా నేనా నీ బిడ్డలతో మాట్లాడి సహాయం ఇచ్చేయి నీ కృపల వాడుకోబోవా ఈ కూటమంతా వరకు నువ్వు తోడుగా నేను సహాయం చేయి నా పువ్వా నీ బిడ్డలతో ఉండి నువ్వు త్వరగా వచ్చి నీ మందిరం తండ్రి నిన్ను ఆరాధించడానికి నిన్ను పూజించడానికి నువ్వు తోడుగా నేను ఉండి సహాయం చేయమని నీ కృపలు ఆడుకున్నామని యేసునామని అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రియ దేవుని సంగమా, దేవుని సొత్తయున్న ప్రజలారా, మనమందరం ప్రభు యొక్క రాజ్య వారసులుగాను ప్రభు యొక్క రాజ్య హక్కుదారులుగాను ప్రభు యొక్క సంకల్పంలో నియమింపబడిన వారం. అందును బట్టి ప్రభుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఆ దేవాది దేవుని నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ కూడి వచ్చిన మీ అందరికీ 7వ నెల చివరి ఆదివారం ప్రభు నామమున మీ అందరికీ నా యొక్క వందనాలు తెలియజేసుకుంటున్నా. వాస్తవంగా రోమపత్రిక 5వ అధ్యాయము 5వ వచనం దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆమేన్. ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. హృదయములో అంటే దేవుడు నివసించే ఇంటిలో, దేవుడు కోరుకున్న హృదయములో దేవుని ప్రేమ కుమ్మరింపబడి ఉన్నది. వాస్తవముగా మనము సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మమందిరముగా కట్టబడుచున్నారు అని పేతురు పత్రికలో బహు స్పష్టముగా మనకు వ్రాయబడి ఉన్నది. సజీవమైన రాళ్ళ వలె. చూద్దాం ఆ మాటను. చూడండి, 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 7-8 చదువుకుందాం. 7-8 అందరూ. వాస్తవముగా దేవుడు ప్రేమస్వరూపి. దేవుడు ప్రేమస్వరూపి. ప్రభువు చేత ప్రేమింపబడినటువంటి మనం, ప్రభువు ప్రేమను పొందుకున్నటువంటి మనం ఒకని ఎడల ఒకడు, ఒకరి ఎడల ఒకరు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. మీరు వ్యక్తిగతంగా మనము బయటికి పోయిన తర్వాత విన్న వాక్యమును బట్టి, ధరించిన యేసుక్రీస్తు నామమును బట్టి
ప్రతి ఒక్కరు కూడా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క యేసుక్రీస్తు యొక్క స్వరూపము కలిగిన వారంగా ఉండవలసిన వారం. మనం కొదవగలిగిన వారం బలహీనులం, శంకించు వారము, శక్యత లేని వారము, ప్రేమ లేని వారము, ఐక్యత లేని వారము. ఆదివారం వచ్చిందంటే ఆదివారమే ఆరాధన, ఇంకంతే. ఏమి చెప్పండి, ఆదివారం అంటేనే ఆరాధన. అమ్మ మీరు పలకరలేండి, ఆదివారం అంటేనే ఆరాధన. ఆదివారం అంటే ప్రేమ కాదా? మనం చదువుకున్న లేఖన భాగములో 5వ వచనం ఎక్కడ? రోమ 5:5లో ఒకరు గట్టిగా చదవండి. ఎందుకనగా అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధాత్మ అంటే మరి మీకు ఎంతవరకు అర్థమవుతుందేమో నాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ అనగా ప్రభు అయిన యేసుక్రీస్తే. ఇప్పుడు మీకు బహు సులువుగా డిక్లేర్గా అర్థం అయ్యేటట్టుగా కన్యమర్య ఏమని మాట్లాడిందంటే, ఇది ఎలాగూ జరుగును, నేను పురుషుని ఎరగని దాననే అని మాట్లాడినప్పుడు దూత అక్కడ అర్థమయ్యే భాష మాట్లాడింది. పరిశుద్ధాత్మ శక్తి నిన్ను మాట్లాడరు. ఎట్లా? పరిశుద్ధాత్మ శక్తి. చూడండి ఆ మాట, లూకా సువార్త 1వ అధ్యాయము 27వ వచనం. దావీదు వంశస్థుడైన యేసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభు నీకు తోడయున్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకొని చుండగా దూత, మరియా, భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, నేను పురుషుని ఎరగని దాననే, ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, దూత ఇప్పుడు చదవండి 35. ఆగండి అబ్బా, మళ్ళీ చదవండి ఆ వచనము. రోమ 5:5 చదవండి. ఆగుదాం. దేవుని ప్రేమ ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తే. దేవుని ప్రేమ ప్రభు అయిన యేసుక్రీస్తే. పరిశుద్ధాత్మ ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తే. 35లో ఆన్సర్ ఏమని దొరికింది అంటే, అందుకొరకే త్రిత్వంలో ఏకత్వము ఈడ కనబడదు కాబట్టి విడదీసి విమర్శించి గగ్గోలు పెట్టి గందరగోళం సృష్టిస్తున్నారు అనేకులు. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ యాడ కుమ్మరింపబడింది. ఇది చదువుకునే వరకే ఉండకూడదు. బైబిల్ గ్రంథము
మందిరములో మాత్రమే కనబడకూడదు, నీ చేతిలో మాత్రమే కనబడకూడదు, నీ హృదయములో, నీ నోట కూడా ఉండాలి బైబిల్ గ్రంథం. ఆ ప్రేమ నీ హృదయములో, నీ జీవితములో బైబిల్ గ్రంథము లేక దేవుని యొక్క ప్రేమ కనబడాలి. కుమ్మరింపబడిన ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా. మనకు ఇంకా క్లియర్గా కావాలి అని అంటే ప్రియులారా, 1 యోహాను పత్రిక తీయండి, 7వ వచనం, 4:7. ఇట్లా చూపించండి, ఇట్లా అనండి, ఏళ్ళు పెట్టుకోసి ఇట్లా అనండి. ఎన్నేళ్ళు ఇవి అంటే ఇలా నేమిటికి పోల్చుకోవాలా? ఒకరినొకడు అంటే ఎంతమందికి? ఇక ఇద్దరిలోనే సందేహము లేకుండా ఒకరినొకడు ప్రేమింతము. నేను ఒకడు, దేవుడు నేను. ఎంతమంది అయితమే? ఆయన నన్ను ఏం చేశాడు, నేను ఆయన ఏం చేశాను. ఇప్పుడు క్రీస్తు యొక్క ప్రేమను నేను ఎక్కడ తీసుకుపోవాలి? ప్రేమ లేని వాని దగ్గరకు తీసుకొని వెళ్ళాలి. కుమ్మరింపబడిన ప్రేమ ప్రభు అయిన యేసు క్రీస్తు. 7వ వచనం చదివి ఏమంటాడు మళ్ళీ? 1 యోహాను 4:7. ఎవడైనా ప్రేమిస్తున్నాడు అంటే దేవుని మూలంగానే నీకు అది దొరికింది, నీ సొంతమైతే లేదు. ఇక్కడ బాగా నా వైపు చూడండి. సమాజంలో ఎక్కువ ఏం జరుగుతుంది అని అంటే, ఎవరికి అనుకూలమైన రీతిగా వాళ్ళను ప్రేమిస్తారు. ఇది సాతాను ఉద్దేశం, ఇది శరీర స్వభావము. మనము శత్రువులమై ఉండగా ఆయన ప్రేమించాడు, ఇది గుర్తుపెట్టుకో. ఇంకా నువ్వు ఒకరినొకడు ప్రేమించడం లేదు అంటే శత్రుత్వం నీలో ఉన్నది. రోమ 10:5 చూడండి. రోమ 10:5. అమ్మ, ఎవరికైనా నిద్ర వస్తే పోయిరండి బయటికి, ఈ కాంపౌండ్ గారిని ఒక రౌండ్ ఉరికిరండి. మళ్ళీ చదువు ఆ మాట. అగగా ఇక్కడ చూడి, ఏమై ఉండగా ప్రేమ లేని వాడు శత్రువే, అనుమానమే లేదు. నేను అడుగుతా అన్నోళ్ళు, నాకెళ్ళి చూడండి, ఈ బాటిల్కి ఒక మనిషి పేరు పెడదాం, యాదవ్ పేరు. ఇతను ఎమ్మడే పోతారు సగం మంది. అంటే ఇతనికి ఒక్కనికే పట్టేచ్చండి నా యేసుప్రభు. ఇతను ఒక్కడైనా పాపి, నువ్వు పాపి కదా, నిన్ను పిలవలేదా? పాపిని పిలుస్తానన్నాడా, పాపులను పిలుస్తానన్నాడా? 9:13 చూడు, మత్తయి సువార్త 9:13. పాపిని పిలువవచ్చి తిని అనొచ్చుగా. పాపి అంటే ఎంతమంది? పాపులు అంటే ఇప్పుడు విభాగిస్తున్నారు లోకంలో. మాకు మాత్రమే యేసు ప్రభు వచ్చాడు, ఇంకెవరికి రాలేదు, మేము మాత్రమే పరిశుద్ధులు. దేవుని పరిశుద్ధాత్మ ద్వారా ఆ దేవుని ప్రేమ యాడ కుమ్మరింపబడింది? అక్కడ చూడు ఆ మాట, హృదయములోన లేకపోతే ఎట్లుంది చూడి, చూడండి, చదవండి ఎవరైనా, డిక్లేర్ చేయదండి. రోమా 5:5. అమ్మ, అది సెంటెన్స్ బాగా అర్థం కావాల. హృదయములో అంటే ఒక్కనిలోనే, అంతే కదా. ఇప్పుడు నా హృదయములో అంటే నా ఒక్కనిలోనే, అది స్వార్థము. హృదయములలో, మళ్ళీ చదవండి.
అంటే మన హృదయములలో, అంటే హృదయం ఎవరికైతే ఉందో, ఎవడు పాపియో ప్రతి పాపిని ప్రేమిస్తూ ఆ పాపి హృదయములో దేవుని ప్రేమ ప్రవేశిస్తుంది. ఆ దేవుని ప్రేమనే క్రీస్తు ప్రేమ. ఇప్పుడు 4:7 చదువుకున్న మొదటి యోహాను 4:7 చదువు రత్నమన్న. ఆగదు, నిదానంగా పదం. ఒకనినొకడు అంటే అమ్మాయి, ఒకరినొకడు అంటే ఒకరినొకరు అంటే లే, నువ్వు భలే చెప్పినావు. లే, మీ ఇద్దరు లేండి, మీ ఇద్దరు లేండి, త్వరగా ఆడే నిలబడి. ఇప్పుడు నువ్వు చెప్పు ఎట్లా ఒకరినొకరు అంటే? నేను ఈమెను, ఈమె నన్ను, అంతేనా ఒకరికొకరు అంటే? ఇది జరుగుతూ ఉందా? ఇది జరుగుతూ ఉందా? కూర్చో. మనము పేతురు పత్రికలో చదువుకున్నాం కదా మాట. ఏమని? ఆడ కూడా అదే మాటనే చెప్పాం. మొదటి పేతురు 4వ అధ్యాయము 8వ వచనం. సంతోషమ్మ, హుషారుగా ఉండాలి. ఉండమ్మా, అన్నోళ్ళు చదవండి. ఎన్నే ఓ సంచ, ఓ సిబ్బుగంపన, మానవుడు కృతజ్ఞత లేనివాడు. మరలా చదువు. ఏమేమిటి కంటే ముఖ్యముగా రట్మను, ఏమేమిటి కంటే ముఖ్యంగా, అది ఏమేమిటి కంటే ముఖ్యంగా నువ్వు భూమి మీద ఏమైతే చేస్తావో, ఏమేమిటికి ప్రాధాన్యత ఇస్తావో వాటన్నిటికంటే కూడా ముఖ్యంగా. ఇప్పుడు ముఖ్యమైన ప్రేమనే మన దగ్గరికి రాకపోతే మనం ఏడ ఉందము? ఇప్పుడు ప్రభువు మనల్ని ప్రేమించకపోతే మనం ఏడ ఉండేటోళ్ళము? నేను కొన్నిసార్లు ఇక్కడ కొంతమంది ప్రార్థన చేసేది వింటాను. ప్రభువా, నీవు వచ్చి ప్రాణం పెట్టి ఇంత మాకు బోధిస్తుంటేనే ఇటుకున్నామే, నువ్వు కనుక రాకుంటే మేము ఇంకెట్లుండేటోళ్ళము? నిజమేనా? అర్థం కాలేదా? మీరు చేసిన ప్రార్థననే నా నిండేది. తోమనా గోడననా? నువ్వు దాన్ని ఆనుకొని చాలా గబ్బు పడతావు నువ్వు ఇకరా. ఒకరినొకడు అంటే ఇది ఈడ ఈడ నువ్వు లై, నువ్వు ఈడ, నువ్వు ఆడలే పాప, మణి లై, నువ్వు ఆడే ఉండు. ఈమె వీళ్ళందరు నిడిసి ఆయమ్మని ప్రేమించినట్ల అంటే వీళ్ళంతా గాడిదలా? మరి అంతే కదా, నువ్వు వీళ్ళ నిడిసి ఆడిపోతావు. ఒకరినొకడు అంటే ఇట్లేనా? సరే, ఏం మాట్లాడరు మీకు తెలదా? మీరు చాలా అమాయకులబ్బా, మీరు ఖచ్చితంగా పరలోకానికి. అబ్బా బాబా, ఇప్పుడు ఈ అక్కయ్య నిలబడింది, మధ్యలో ఎన్ని లైన్లు ఉన్నాయి? చిన్నగా చెప్పాలా? మధ్యలో ఎన్ని లైన్లు ఉన్నాయి? 3, 4 అట్లా ఎన్నని చెప్పండి. రైట్. ఆ అక్కయ్య ఆడ ఉంది అంటే ఈ అక్కయ్య ఏం చేస్తుంది తెలుసా? వీళ్ళందరినీ కేకరిచ్చి, అంటే వీళ్ళంతా పనికి మళ్ళీ కుక్కలంట, ఈమె మంచిదంట, మళ్ళీ ఆమె మంచిదంట. ఇదేనా ఒకరినొకడు ప్రేమించేది? ఏసి ఎట్లా అర్థమయ్యాడరా నీకు? డేయ్, గబ్బు బట్టి ఎద్దండిరా క్రైస్తవ బతుకునే. నీ అబ్బ సొత్తా బైబిలు నీతి? మా అబ్బ సొత్తు అనుకున్నావను. ఈ అక్కయ్య అక్కడ పోయి ప్రేమ, ఆ అక్కయ్య కూడా వీళ్ళందరూ దాటి ఈ అక్కయ్య దగ్గరికి వస్తుంది. అంటే మధ్యలో వాళ్ళంతా ఏ సత్తనా? మనుషులు కాదా? వాళ్ళకు హృదయం లేదా? ప్రభు వాళ్ళ కొరకు రాలేదా? ఈ పొద్దుటికి ఇంత బోధ జరుగుతూ ఉంది. కూర్చోండి.
ఇంత బోధ జరుగుతూ ఉంది కదా, ఒకనినొకడు 1 యోహాను 4:7 చదువు మళ్ళీ. ఆటి కాగనా మళ్ళీ ఇప్పుడు ఆటికి వస్తాము. 1 పేతురు పత్రిక 4:8. ఆగుదాం. ఒక్కదాన్నే క్షమించలేము, అనేకమైన వాటికి ఆడబోతాం అప్ప. ఒక్కదాన్నే క్షమించలేము. ఓకే, ఇవన్నీ దండీరయ్య అని ఉండే ఖైర్వాళ్ళ. దండీరయ్య పక్కా మోటు, ఎంత మోటు అంటే అంత మోటు. 3 కోపాలకి 3 విడిచిపెట్టాడు. పెండ్లాలని, మొదటి పెండ్లాంని ఒక కోపానికి, రెండవ పెండ్లాంని రెండవ కోపానికి, మూడవ పెండ్లాన్ని మూడవ ఇంకా 4వ పెండ్లాం కాటికి పోయేపాటికి నా ఊరికి పోయినా. అట్లా ఇట్లా 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 వణుక్కుంటూ వచ్చి కూసుకొని, ఎప్పా నువ్వు గనక అప్పుడు గనక వచ్చింటే 3 పెండ్లాలు అవుతుండలేదు, నాకు ఓ పెండ్లామే అవుతుండే. ఎంత అజ్ఞానం అండి. ప్రేమ అనేక దోషములు. అంటే ఈ మొదటి భార్యను క్షమించేది లేదు, ఇంకా రెండవ భార్యను ఏం క్షమిస్తావు? అజ్ఞాన కాలం వారికి తెలియదు. ప్రేమ అనేక దోషములు అంటే ఎన్ని ఉండొచ్చప్ప? మీరు చెప్పలేరు, మీకు రాదు. రైట్. మరి ఒక్కదాన్ని క్షమించకపోతే లెక్క పెట్టలేనని ప్రేమలో ఎప్పుడు క్షమిస్తావు నువ్వు? ఒక మాట చెప్దాము. సామెతలో 11:30 చూడండి. చాలమ్మా అన్న, 2వ లైన్ చదవండి. సామెతలు 11:30 వచనంలో 2వ లైన్. ఆగుదాం. జ్ఞానం ఎవరు? యేసుక్రీస్తే. కొలస్సీ 2:3లో ఆ మాట క్లియర్గా ఉంది, చూడండి. అది కూడా కొలస్సీ 2:3. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి, ప్రభు అయిన యేసుక్రీస్తునందే. అందుకొరకే పౌలు భక్తుడు ఒక మాట మాట్లాడుతున్నాడు, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ. ఏమిటికి మించిన? జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ. అది కలిగి ఉండమని చెప్తున్నాడు. మీరు ఒకరికొకడు అనే సంగతి ఈ ఆరాధనలో చూద్దాం. అధ్యాయము ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 19వ వచనము. అక్కడి దాకా చాలమ్మా అన్న, చదవండి. ఆగుదాం. జ్ఞానం ఎవరు? యేసుక్రీస్తే. ప్రేమ ఎవరు? యేసుక్రీస్తే. నువ్వు నశించిపోకుండా నీ కొరకు ప్రాణం పెట్టింది ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తే. యేసుక్రీస్తుని ఎవరు పంపారు? దేవుడు పంపాడు. ఆ దేవుడు ఎవరు? యేసుక్రీస్తే. ఒకని ఎడల ఒకడు ప్రేమ అనేక పాపములను కప్పును. ఎట్లండి మనము ఆధ్యాత్మికంగా ప్రభుని ఎలా ఆరాధించగలుగుతాము? మనము బలహీనులమే, ఆ మాట ఒప్పుకోక తప్పదు. మనం చేతగాని వారము, మనము నిరాశపరులము, మన బుద్ధి బాగలేదు, మనం మంచివారం కాదు. ఇది వాస్తవమే. అయితే మనలో కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. మరి ఇన్ని ఒప్పుకున్నా కూడా కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రకటన గ్రంథానికి వెళ్తే తీయద్దు, కానీ 7 సంఘములను గూర్చి వ్రాస్తూ
ఆ 7 సంఘాలలో చాలా చాలా విషయాలు మంచి మంచి ఉన్నాయి. ఆ 7 సంఘాల మీద ఎన్నెన్ని తప్పులంట? ఒకటే. ఆ 7 సంఘములను గురించి వ్రాస్తూ నీ మీద తప్పు ఒకటి, నీ మీద తప్పు ఒకటి, నీ మీద తప్పు ఒకటి, నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అని మాట్లాడుతూ వచ్చాడు. ఆ ఒక్కటే సరి చేసుకోమని. అందుకు ఒకని ఎడల ఒకడు మీరు మిక్కుటమైన ప్రేమ గలవారై ఉండుడి. ప్రేమ ఉండాలి అంటే జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ, అదే నశించిన దానిని వెతికి రక్షించుటకు వచ్చిన క్రీస్తు ప్రేమ. ఇప్పుడు చాలామంది సువార్త చెప్తారండి, నమ్మకంగా ప్రయాసపడే వాళ్ళు ఉన్నారు సువార్త కొరకే. ప్రాణాలే కదా, ఆస్తులు కూడా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు కొంతమంది అక్కడక్కడ ఉన్నారు, కాదని కాదు. ప్రస్తుతం మన పరిసర ప్రాంతం లేకపోతే మన వరకు మనం ఆలోచన చేస్తే జ్ఞానమునకు మించిన ప్రేమ, క్రీస్తు ప్రేమ మనలో ఏం కావాలి? చదవండి ఆ వచనాన్ని. 3:19 చూడండి. ఎఫ్ఎస్సి 3:19 అందరు తీయండి. ఎఫ్ఎస్సి 3:19. ఏ శక్తి? ఏమిటిని తెలుసుకోవడానికి? ఆగుదాం, పెద్ద ప్రసంగం వద్దప్ప. ఇప్పుడు ఆడపిల్లల్ని ఇద్దరిని చూపిస్తే మళ్ళీ మీకు అర్థమయ్యేకి చెప్తాను. లై సజీవ, మణి నువ్వు లై ఇలానే లేపుతాను మళ్ళీ. ఇప్పుడు ఒకని ఎడలో ఒకడు అన్నప్పుడు ఈమె లెక్కకి పక్కన ఉన్నామనే కదా ప్రేమించాల్సింది. అన్న అట్లా కాదా? ఒకరినొకరు అన్నప్పుడు ఈమె నువ్వు పక్కన ఉన్నామనే కదా ప్రేమించాల్సింది. అట్లా కదా? ఒకరికొకరు ఉంది ఆ మాట. 8వ వచనం మొదటి పేతురు పత్రిక ప్రేమ అనేక పాపములను కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకరి ఎడల ఒకడు మిక్కుటమైన ప్రేమ ఒకరి ఎడల ఒకడు ఏ ప్రేమ కలిగి అంటే అన్నిటికీ అదే కదా మనం చదువుకునేది కూడా. యాదే ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో కూడా జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ. ఇక చూడండి, తప్పించుకొని పోయేది కాదు. ఆడ ఉన్నాడు మా గుంపోడు, ఇది ఏం మనుషులో ఏం కథలో అమ్మ అదే కథలో కాకరకాయని ఎంత కడిగి సేదు బాగొట్టేవు, ఎంత నూనె పోసి సేదు బాగొట్టేవు. హృదయము అన్నిటికంటే అది ఘోరమైన, దాని పక్కన క్వశ్చన్ మార్క్ ఉన్నది. ఏమని ఉన్నది? దానిని అది సంగతి గ్రహించేటోడే లేడు పొద్దుకి. ఏమన్నంటే మేము బ్రదర్స్ అండి. మీ బ్రదర్స్ గురించి ఏం మాట్లాడుతుందో చూడండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 24వ వచనం కూర్చో. ఎట్లా దూరముగాను బహులోతుగాను ఉన్నది, దానిని పరిశీలన. ఏమన్నా ఇంతమంది దాటిని పోయి ఆ మంచినే ప్రేమిస్తాను, దేవుడు ఇలా ప్రేమించలేదా? ఒకరినొకడు ప్రేమించము. అమ్మ ఈ వాక్యానికే కనుక లోబడితే రంగులే ఉండవు. ఈ వాక్యమునకే కనుక లోబడితే సమస్యలే లేవు. అది పరలోకమే, ఇంకా పరిశుద్ధులే. ఇంకా అందుకొరకే గ్రహింపు లేని వారంగా ఉన్నాం. ఇర్మియా 17:9 అదే చదివింది. తీయండి ఇర్మియా 17:9. అక్కడ ఆగుదాం. రోమా 5:5లో ఏం చదువుకున్నాము? ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ
కుమ్మరింపబడి ఉన్నది. ఆ ప్రేమ నీలోన నిలవాలంటే ఘోరమైన హృదయం ఉండకూడదు నీలోన. అయినో ఘోరమైన హృదయం ఉండకూడదు. ప్రార్థన చేసిందే తిట్టిందేరా, ఆమె అనిందే సూతం శాతం అనిందే. ఎంత పొగురండి మనకు. మళ్ళీ ఏమేమో హెచ్చులు శాతలు చేస్తాము. అంటే హెచ్చించుకొని అక్షయపడుట. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, వ్యాధి కలది. గ్రహించినావా? ఈ పొద్దుటికి పక్కనున్నోడిని ప్రేమించే మనసు రాలేదంటే ప్రభు నిన్ను ప్రేమించినాడని రుజువు ఉన్నదాన్ని దగ్గర. అందుకేనండి ఇది ఇరుకు మార్గము. యేసుప్రభు చెప్పాడు అనేకులు తొట్టుపడుదురు అని. మళ్ళీ మనం ఎక్కడికి వస్తామంటే 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం నుంచి కిందికి వస్తాం. తీయండి. ఎవరు ప్రేమించు ప్రతివాడు ఇంకా ఇప్పుడు ఆ వ్యభిచారమందు పట్టుబడిన స్త్రీని పట్టుకొని పోయిన వాళ్ళు ప్రేమించిన వాళ్ళేనా? కాదు కదా. ప్రేమించింది ఎవరు అక్కడ? రక్షకుడు, దేవుడు. నేను కూడా నీకు శిక్ష, ఆమె వల్లనే మనకు కూడా శిక్ష లేకుండా చేసినందుకే మనం ఇక్కడ కూర్చున్నాం. నయానో భయానో కొంచెం మెలకువ కలిగి ఉన్నాం. ఇంకా పరిపూర్ణంగా మెలకువ కలిగి ఉండాలా. నేను మాట అడుగుతాను, నయానో భయానంటే రెండు కళ్ళు కనపడితే మేలా, ఒక కన్ను కనపడితే మేలా? అంతే కదా. మనకు ఉండేది 2 కాబట్టి 2 కనపడితే ఆటంకమే. అట్లనే ప్రేమ అనేది 2 కళ్ళ చూసే వెలుతురు కంటే కూడా పవిత్రమైనది. అందును బట్టి మనం గమనించవలసినది ఏమిటి అనంటే, ఎవరైనా దేవుణ్ణి ప్రేమిస్తానంటే ఎదుటోడిని ప్రేమించాలి. వాని తప్పొప్పు నువ్వు పట్టుకున్నది రోయ్ బాబు, ఆయన చూసుకుంటాడు దాన్ని. దావీదును సిమ్మి చెప్పించుకుంటూ పోతుంటే పక్కనున్న సైన్యమనే నువ్వు మూవ్ అంటే కొడతాము, చేస్తాము, తలకాయ తీసుకొస్తామంటే తిట్టని దేవుడు చూసుకుంటాడని. దేవుడే చూసుకునే ఆయన్ని. అంత నిబ్బరం మనకు ఉండాలి గనకనే ఇది నేర్చుకునేది. చదవనా? ఎరుగును. దేవుడు ఏ స్వరూపి? ఆడ ఒకటి ఉంటుంది. ఏముంది కింద? నేను ఒక మాట చెప్తాను మీ అందరికీ. తేలికైనటువంటి ఉత్సాహకరమైనటువంటి లేగదూడలు గంతులు వేసే మనసు లాంటి మనసు నీకు ఉండాలంటే క్రీస్తు ప్రేమను కలిగి ఉండు. నీకు ఇంకా అంతకు మించింది ఇంకోటి వద్దు. వాడు ఎవడైనా కానీ ఏమైనా కానీ, అక్కాయ ఏమైనా కానీ నువ్వు క్రీస్తు ప్రేమను కలిగి ఉండు వారి పట్ల. మిక్కుటమైన ప్రేమ కలిగి ఉండు అంటే అర్థం ఏమిటంటే, ఆయన అలాగూ ప్రేమిస్తున్నాడు కనుక మనం నిలిచామయ్యా. ఏం మంచితనము లేదు. మంచి నాలో పుట్ట దల్చు నీవెరిగిన మిల్చి. గట్టిగా పాడు, అందరూ పాడు. ఈడ కూసుకున్నాం మంచోళ్ళం కాదు, ఆ రొట్టె తిన్నాం మంచోళ్ళం కాదు, స్తుతులు చెల్లించడం మంచోళ్ళం కాదు. మంచి నాలోన లేదని తెలిసి కూడా నన్ను ప్రేమించినావు. చెడ్డదాన్ని అని ప్రేమించినావు, చెడ్డోడని తెలిసి ప్రేమించినావు. ఆహా ఎంత సాఖ్యముగానే మంచి నాలో పెంచి మించి ప్రేమించాడండి. అది క్రీస్తు ప్రేమ, అది దేవుని ప్రేమ. ఇది వయస్సు దగ్గరకు వస్తూ ఉన్నది, ఎప్పుడేం జరిగేది తెలియదు.
మరి ఒకరినొకడు ఎప్పుడు ప్రేమించేది? నువ్వు ప్రభుని ప్రేమించిన దాంట్లో రుజువేముంది? ముందుకొద్దాం, ముందుకు రా. ఏమంటాడు? యేసు క్రీస్తు ప్రభువు వచ్చుట ద్వారా దేవుని ప్రేమ ప్రత్యక్షమైంది. దేవుడు నిన్ను ఎలాగూ ప్రేమించాడు అని అంటే యేసు క్రీస్తును పంపించుట ద్వారా అపరాధముల చేత పాపముల చేత చచ్చినటువంటి మనలను యేసు క్రీస్తులో బ్రతికించెను. మహాప్రేమ చేత అని ఉన్నది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం. నన్ను ప్రేమించినాడు అంటే పాపముల చేత చచ్చిన నన్ను యేసుక్రీస్తు ద్వారా దేవుని ప్రేమ యేసుక్రీస్తులో ప్రత్యక్షపరచబడి ఉన్నది. దేవుని యొక్క 5వ వచనంలో మనం క్లియర్గా చదువుకున్నాం కదా. రోమా 5:5లో ఏమని చదువుకున్నాం? పరిశుద్ధాత్మ ద్వారాను ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారాను మనల్ని ప్రేమించిన విధానం బయటకు వస్తూ ఉన్నది. ఎట్లా ప్రత్యక్షమైంది అంటే ఎఫెసీ 2:1 వచనమే. ఎఫెసీ 2:1 వచనమే. ఎట్లా ప్రత్యక్షపరచబడింది? ఎఫెసీ 2 మన అపరాధముల చేతను పాపముల చేతను అవు బ్రతకలేని వారమై ఉండగా ఇదే ప్రత్యక్షత. ఇంకా ఏం మహా అద్భుతం కాదు. నీ పాపములు క్షమించడమే క్రీస్తు యొక్క ప్రత్యక్షత. దేవుడు అనుగ్రహించిన ప్రత్యక్షత యేసు క్రీస్తు ద్వారా. మరి ఏమర్థమవుతుంది ఏం లేదు నాకైతే తెలియదు కానీ అది ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలోనే 4వ వచనం చదవండి. ఏమంటాడు అక్కడ? ఆగు అన్న చదవండి. ఎట్లా అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా. పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారం ఎదుట బలిపీఠం ఉన్నది, కరుణాపీఠం ఉన్నది, కెరూబులు కూడా ఉన్నవి. పరిశుద్ధ స్థలం ఉన్నది, అతి పరిశుద్ధ స్థలం కూడా ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారగో, ఈ మధ్యాహ్న కాలమందు పరిశుద్ధ ఆత్మదేవుడు నాతో నీతో మనందరితో మాట్లాడుతున్నాడు. నిర్లక్ష్య వైఖరి కనుక ఉండగలిగితే యేసు క్రీస్తు ఇప్పటికి వచ్చి 2024 సంవత్సరం అయినప్పటికీ క్రీస్తు ప్రత్యక్షపరచబడినట్టుగా నీకు అర్థం కాదు. నీ అపరాధముల చేత నీవు, నా అపరాధముల చేత నేను, నీ పాపముల చేత నీవు, నా పాపముల చేత నేను ఒకరికొకరు కొట్టుకుంటున్నామంటే అంధకారము, అవిధేయత, ఆగ్రహము, కోపము, ద్వేషం ఇవన్నీ మనలో ఉన్నందుకే నేను నిన్ను కొట్టుకోవడం, నువ్వు నన్ను కొట్టుకోవడం, నువ్వు నన్ను ఉంచడం, సూతం అంటే నువ్వు అనడం, శాతం అంటే నేను అనడం. అందుకే 4వ వచనం ఎఫెసీ 2:4 అయినను దేవుడు గాడ్ ఈజ్ ద లవ్. దేవుడు నిన్ను ప్రేమించాడు. ఎలా ప్రేమించాడు? చచ్చిన నిన్ను, నీతి లేని నిన్ను, భ్రష్టత్వంలో ఉన్న నిన్ను, అపరాధముల చేత ఉన్న నిన్ను, విధేయత లేని నిన్ను, గడాంధకారంలో ఉంటున్న నిన్ను, భార్యను మాట్లాడిచ్చేకి నీకు తెలియదు, కొడుకును మాట్లాడిచ్చేకి నీకు తెలియదు, చెల్లెల్ని మాట్లాడిచ్చేకి నీకు తెలియదు, తమ్ముడిని మాట్లాడిచ్చేకి నీకు తెలియదు, ఎదుటివాడిని మాట్లాడిచ్చేకి నీకు తెలియదు. చచ్చావు. కయ్యను చచ్చినోడా బతికినోడా? అరే కయ్యను చచ్చినోడా బతికినోడా? చచ్చినోడు ఇంకోటి చంపుతాడంటే వాడు తమ్ముడిని ఏం చేశా? చచ్చిపోయాడు కానీ ఎవరు బ్రతికున్నాడు. అది పునరుత్థాన శక్తి బలం. ఇది ఆంతర్యంలో గొప్ప ప్రత్యక్షత అండి. మహాప్రేమ. 4వ వచనం ప్రారంభంలో ఏం చదువుకున్నాం? కరుణా సంపన్ను. ఆయన కరుణ యేసుక్రీస్తులో బయటకు వచ్చిందండి. ఆ ప్రత్యక్షత అనేది చచ్చిన మనల్ని బ్రతికించుట ద్వారా
అమ్మా బైబిల్ చదువుతారు చాలా మంచిది, బైబిల్ పట్టుకున్నావు చాలా మంచిది. నీకు ఎవరి మీద అయితే కోపం ఉందో, నీకు ఎవరైతే విరోధులుగా ఉన్నారో వారిని నువ్వు క్రీస్తు పక్షాన్ని క్షమించకపోతే, ప్రేమించకపోతే ఆయన నీకు అర్థం కాలేదు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అది ఎంత మంచిగా ఉంది. 4 అన్న 1 యోహాను పత్రిక 4లో 9వ వచనం చదువు. మీరు బాగా కన్ఫ్యూజ్ కాకుండా వినాలి. ఆ ప్రత్యక్షతనే ఎఫెసీ 2:1, ఎఫెసీ 2:4 ఆ ప్రత్యక్షతని ఇప్పుడు ఇంకా బాగా చూద్దాం. అది చదువు, దానిలో చదువు, ఆదాం చదువు. మీరంటే ఎవరు? మీరంటే ఎవరు? నీవు లేక నేను లేక మనందరము. మీరు చచ్చిన వారై ఉండగా నువ్వు సచ్చి బతుకున్నవాడు అన్న సంగతి మర్చిపోతారండి చాలా మంది. అమ్మాయి అట్లానే చీకటి జీవితం నుంచి వెలుగులోకి వచ్చాం. మీరు బాగా తిప్పులు పడినకపోతే కష్టం. అందుకే అప్పుడప్పుడు కాకులు గద్దలు అరసాయి సైన్ల చదువున. నువ్వు ఆ 9వ వచనం మీరు చదవండి. మనీ 9 చదువు, 1 యోహాను 4:9 చదువు. బాగా వినండి, చూడండి, గట్టిగా చదవాలి బాగా. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందు ప్రేమ ప్రత్యక్షపరచబడిన. ప్రత్యక్షత అంటే ప్రత్యక్షత, బయలుపరచుట, రైట్? అంటే కనపరచుట, తెలియపరచుట. ఎక్కడ తెలియపరిచాడు? ఎఫెసీ 2:1. మీ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా. ఏమేమిటి చేత? ఎట్లా సచ్చినోళ్ళో ఇటు చెప్తాను కాదురా అంటే ఇంటోడు మాట్లాడడు, ఆ ఇంటికి ఎక్కువ అలవాటు ఉన్నోడు మాట్లాడడు, ఆడ కూర్చున్నోళ్ళు మాట్లాడతారు. కాదురా ఇప్పుడు ఆ మంచి ఆటకి ఫనే పాడు, ఎన్ని దినాలని నన్ను ఇడ కూర్చుకొని చూస్తాను కదా, అప్పుడు దినాహం పోతుంది, ఇప్పుడు ఫనే పాడు అని అంటే నీకు తెలుదు కదా ఆ ఇంట్లో ఏమంటా అని దొంగతనం జరిగనో నా పొద్దు నుంచి వాడు ఫాలేదు కట్టి అంటే వీడియో చేసిందే. అంటే అక్కడ ఎగ్జాంపుల్ మీకు ఏం చెప్తానంటే, తప్పిదము చేసిన వాడు సచ్చినోంతో అంతే. దొంగతనము చేసినటువంటి వాడు, దాగుడు మూత మాటలు మాట్లాడేవారు సచ్చిన శవము కంటే అన్యాయమే. మంది దాటిపోతుందండి అందుకొకరు నెక్కకి ఆడ మాట్లాడగల ఆడ మాట్లాడగల ఈయన నీళ్ళ ఫైర్ కానీ ఆడబడి వస్తుందంట. అపరాధముల చేత పాపముల చేత చచ్చిన మనలను ఎవరితో కూడా బ్రతికించారు? నిన్న 4వ వచనము అన్నా మీరు గుర్తుపెట్టుకోవడా మీరు కరుణహస్తము జాచి నన్ను, కరుణహస్తము జాచి నన్ను రక్షించే నా తండ్రి. ఆ కరుణహస్తము ఇంకా ఇప్పటికీ చాపబడి ఉన్నదండి. ఈ రక్షణ పొందినానని మూతి ముడుచుకునేవాడా, రక్షణ పొందినాను ఇక నేను ఎవరిని రక్షించను అని చెప్పేవాడా? యేసయ్య చెయ్యి, యేసయ్య హస్తము చూడి. యెషయా గ్రంథం 65:2. ఇది దినమేనా? ఈ పొద్దు దినమేనా అన్న? ఇది దినమేనా? ఏం దాచాడా? ఒకవేళ చేయి ముడుచుకుంటాడు అనుకో, నీ కొడుకు ఏం కావాలా? నీ కొడుకు ఏం కావాలా? 2 కొడుకులు ఏం కావాలా? నీ కొడుకులు ఏం కావాలా? నీ అల్లుడు ఏం కావాలా? నీ బిడ్డ ఏం కావాలా? మీ అప్ప ఏం కావాలా? నా కొడుకులు ఏం కావాలా? ఆయన చేయి ముడుచుకుంటే చదువు, ఆ మాట చదువు. కరుణాహస్తము చేతులు అంటే కరములు అంటే కరుణహస్తము. ఎఫెసీ 4.
అందుకే చేతులు చాచి పిలుస్తున్నాడు, రండి 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 రండి, రమ్మను చున్నాడు. పాడు, నిన్ను పాడు, ఆమేన్. బా ఏమి నింపుకుంటారమ్మా స్వరాలు, ఎక్కడ పెట్టిండ్రు ఈ రోసం ఎన్ని దినాలు? ఏ రమ్మను పాడు, బా పరలోకపు కడప కమ్ములు కదిలిస్తున్నారు అట్లే. ఎటువంటిది కరుణ, దేవుడు కరుణాస. అమ్మా మర్చిపోవద్దు బిడ్డ, ఒకవేళ నువ్వు కోపిస్తువైన ఈ దినం వరకు బ్రతికామంటే ఆయన చేతులు చాచి ఈ మాట నీకు వినిపిస్తున్నాడు. చెల్లి నువ్వు మర్చిపోవద్దు, అవ్వా నువ్వు మర్చిపోవద్దు, ఓ పెద్దమ్మ నువ్వు మర్చిపోవద్దు. ఏం పర్వాలేదు, పోయి వచ్చినా నేను మంచిదాన్ని అయినందుకే దేవుడు నన్ను ఇట్లా పొరపాటును కూడా మంచోళ్ళం కాదు మనం. ఎట్లా పొరపాటును కూడా మంచోళ్ళం కాదు. ఏ రత్నమన్నా పొరపాటున కూడా మంచోళ్ళం కాదు. నువ్వే పాడుతువే, మంచి నాలో పుట్ట దంచు, మళ్ళీ మంచి ఆహా మించి మించి ఆగు మించి ఇంటి మామ చుట్టాలింటికి అబ్బాబ్బాబ్బాబ్బా తిను తిను యాటికి తింటావు చిన్నవా? ఎట్లా ఎట్లా కొంతమంది ఇట్లే చెప్తారు మరి చుట్టాల సంగతి. మించి ప్రేమించిన ప్రేమ, అందుకొరకే జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ. ఈ యొక్క 28 కదా క్యాలెండర్, ఈ 28/7/2024 లాస్ట్ ఆదివారం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఒకరిని ఎడలో ఒకడు ప్రేమిస్తున్నారంటే ఇది క్రీస్తు జ్ఞానమునకు మించిన ప్రేమ. అది కలిగి ఉండాలి మనం. ఆరాధన భక్తులు అంటే అర్థమేమిటి? ఇది ఎవరు దాంట్లో తినేది సులభమే, అనుసరించేది కష్టం. నలిగాడు ఆయన, కొట్టించుకున్నాడు ఆయన, ఉమ్మి వేయించుకున్నాడు ఆయన. మనం నలగాలి. అదే పునరుత్థానం యొక్క పునర్నిర్మాణం అంటే తిరిగి కట్టుట. పునరుత్థానుడా ఏమిటి ఆరాధన యొక్క పరమ సత్యము అంటే, నీవు చనిపోయి ఉండగా మహాప్రేమ చేత, మిక్కుటమైన ప్రేమ చేత, మహాప్రేమ. అందుకొరకే దేవుని ప్రేమ ఇదిగో. యాది శత్రువుని ప్రేమించేదే, ఒకరినొకడు ప్రేమించేదే, అదే దేవుని ప్రేమ. ఇంకా మహా అద్భుతం కాదు. అందుకొరకే కొంచెం ముందుకెళ్ళి ముగించుకుందాం. చూడండి, అదే 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము. క్రీస్తు ప్రేమ దేవుని యొక్క ప్రేమ ప్రత్యక్షపరచబడిన కాడు వచ్చాము. 10వ వచనం ఇప్పుడు 4:10. 1 యోహాను 4:10. అబ్బా ఏం మాటనా, వండర్ఫుల్ వర్డ్. మనము దేవుణ్ణి ప్రేమించితమని కాదు, ఉండే పాప మీరు ఇవాళ చాలా అందరూ హుషారుగా ఉండరు. అబ్బాయి ఏం తినొచ్చారని ఏం లేదు, అందరూ హుషారుగా ఉండరు. చాలా మంచిది, ఇట్లుండాలి మరి దేవుని సన్నిధిలో. దీన్నే ఉజ్జీవము అని అంటాడు. యెషయా గ్రంథంలో నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, విరిగి నలిగిన వారిని ఉజ్జీవింపజేయుటకును, ఇటువంటి ఉజ్జీవం సంఘంలో కావాలని పరిశుద్ధాత్మ దేవుడు ఎదురు చూస్తున్నాడు. అందరూ ఇట్లుండాలి ఉజ్జీవంగా. సరే, అయితే అక్కడ ఏమని మనం ఎన్నవచ్చినాము? మనము దేవుని మనల్ని బ్రతికించడమే. ఇందులో ప్రేమ ఉన్నది, ఇందులో ప్రేమ ఉన్నది. మధ్యవర్తి ఉండేది మంచిదే చెడ్డదే?
మధ్యవర్తి లేకుంటే చచ్చిపోతారు, ప్రతి ఊళ్ళో చచ్చిపోవడమే. కొడతా ఉన్నారు మధ్యలో పెద్ద ఎవరు అనుకునేది మనోడే ఉన్నాడు, మన పెద్ద మంచి ఏమో చెప్పాడు, మీరు చుట్టూ మనోడు. మరి మనుషులు కూడా ఎవరు వచ్చినారు? యేసుక్రీస్తు మధ్యవర్తి మనకు. దేవుడు సహిస్తున్నాడు కదా, ఏమో నేను నా పనిచేనా, నేను నా పొట్ట నెక్కేసానా, నువ్వు వాళ్ళని ఏం చేసుకుంటూ ఉంటుంది, నీకు మొత్తం పెట్టాను. ఈయన ద్వారా మనల్ని ఆయన అంగీకరిస్తున్నారు, యేసుక్రీస్తు ద్వారా. అమ్మ కఠినంగా ఉండొద్దు, మంచిది కాదు. దినాలు ఎప్పుడేం జరుగుతాయో తెలియదు. ఎట్లా బా, ఎంత మంచి మాట. 10వ వచనం, 10వ వచనం చదవండి. 10 చదవండి, ముగించుకుందాం ఇక. అవు సంపూర్ణ మగును. చాలు. ధన్యులం మనం. ఒకరినొకరు ప్రేమిస్తాం. అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన మనలను బ్రతికించాడు. నేను అడుగుతా, భార్య ప్రేమ గొప్పదా, ఇంట్లో భర్త ప్రేమ గొప్పదా? ఓకే అంటే ఓకే, అట్లా కాకపోతే ఎట్లా? ఓకే, మీరు ఒప్పుకున్న మాట మీ భార్యలను అడిగితే వాళ్ళు చెప్పాలా? నేను చెప్తా, భర్తను ఓర్చుకునాలా. ఎట్లా? కొట్టినా ఓర్చుకునాల్సిందే, ఏడ్చుకుంటా కూడా ఉండాల్సిందే. ఏమనరు మీరు? నువ్వు బెరిబెరి వండుతావు, ఇంకా 4 కల్లా ఇతను కూర్చోడు సాయిబు. భర్తను ఓర్చుకునాలా, బిడ్డను ఓర్చుకునాలా, కొడుకును ఓర్చుకునాలా, అల్లుడిని ఓర్చుకునాలా, మన మంగుని ఓర్చుకునాలా, మనమరాలను ఓర్చుకునాలా, ఆమె కష్టాలను ఆమె ఓర్చుకునాలా. తల్లి కనే పెంచి పెద్దగా చేసి పెండ్లి చేసి అయిపోయాయి. నిజమేనమ్మా? ఇది మీ మాటే కాబట్టి మీరు ఒప్పుకుంటారులే. స్త్రీ బాధ్యత, అందుకొరకు సాటి అయిన సహాయము, ఈ అనుబంధమైన ప్రేమ, ఒకరి ఎడల ఒకరు ప్రేమ, మిక్కుటమైన ప్రేమ, అది కొరత కలిగి ఉండద్దండి. మీరు మీ కుటుంబాలలో ప్రతిదీ భరిస్తున్నారు. ఇంకా నేను చెప్పినవి తక్కువే, కానీ మీ ఇళ్లలో ఎవరెట్లుంటారో తెలియదు. అన్ని భరిస్తున్న మీరు క్రీస్తు కొరకు కొన్ని నిందలు భరించండి, అవమానాలు భరించండి, ఎవరన్నా దుమ్మెత్తిపోయిన భరించండి. ప్రభు నేను క్షమించుగాకనండి, వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. అదే ఆరాధన, అదే స్థుతి, అదే ప్రభుకు మహిమ. మోకరిద్దాం. ప్రభు ఇచ్చిన రక్షణ పాత్రను చేతబట్టుకొని ప్రభుని స్తుతించి ఆరాధించుదాం. మోకరిద్దాం.